నవ్విన నాపచ్చేనే పండుతుంది అన్నట్టు ఒకప్పుడు ఏమీ లేని దేశం ఇప్పుడు దగదగా మెరుస్తుంది. దేశం అంటే అట్లుండాలి అని అందరూ మెచ్చుకునేటట్టు తయారైంది. ఇంతకు ఏ దేశం గది అని అంటారా? ఇంకే దేశం, సింగపూరు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చూడనీకి చిన్నగానే ఉంటుంది కానీ అభివృద్ధిలో మాత్రం సింగపూర్ ఎక్కడికో పోయింది. అందుకే ఏపీ సీఎం బాబు సారు కను సింగపూర్ మీదనే పడ్డది. ఇక చూడు ఏమేమి నడుస్తున్నదో. మనకంటే 18 ఏండ్ల తర్వాత ఆజాది పొందిన సింగపూర్ దేశము ఇప్పుడు ఎవ్వల కాంతనంత ఎత్తుకుపోయింది. అన్ని ముచ్చట్లల్లా ఏక నెంబర్ అన్నట్టు తయారైంది. అందుకే అయితే గీతే మన ఊరు మన దేశం సింగపూర్ లెక్క కావాలి అని కోరుకుంటాంటారు చాలా మంది. గిట్లనే ఏపీ సీఎం చంద్రబాబు సారు కూడా తాపకోసారి రాష్ట్రాన్ని సింగపూర్ లెక్క చేస్తాం అన్నట్టు గట్టిగా చెప్తుంటాడు. చెప్పుడే కాదు, తానే గాలి మోటార్ ఎక్కిపోయి సింగపూర్ విద్యలన్నీ నేర్చుకొని వస్తాడు. అక్కడ ఉళ్ళతోని మాట ముచ్చట్లు చేసి ఏపీని ఎగురపెట్టే కార్యం చేస్తాడు. ఆయితారం మాపటీలు సింగపూర్లో దిగిన సారు సోమవారం పొద్దుగాలి సంధ్య అక్కడున్న లీడర్లను పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లను కలిసి మీటింగులు పెట్టిండు. పొద్దుగాల మంత్రి నారాయణ తతిమ ఆఫీసర్లతోని కలిసిపోయి సింగపూర్లో మన దేశ వ్యవహారం అంతా చూసి హై కమిషనర్ అంబులే సార్తోని మాట్లాడిండు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేటట్టు మాట సాయం చేయాలి అన్నట్టు కోరినరాట. అంతేకాదు, సింగపూర్ కంపెనీలకు అన్ని తీర్ల సరిపోయేటట్టు ఏపీలో ఎటువంటి సవలతులున్నాయి ఏం కథ అనేది కూడా చెప్పిండట ముఖ్యమంత్రి. ఇంకో ముచ్చట ఏంటిదంటే సింగపూర్ ప్రధానమంత్రిని కలిసే ఇగురం కూడా చేసిండు సారు. మంగళవారం కూడా పొద్దంతా మీటింగులు ఉన్నాయట. ఏమైనా తాపకోసారి మంత్రులు సింగపూర్కు పోవుడు, సీఎం సార్ సింగపూర్కు పోవుడు అన్ని చూస్తుంటేనైతే ఏపీని సింగపూర్ లెక్క చేసే దిక్కు అడుగులైతే పడుతున్నట్టే కనిపిస్తుంది. నిజంగానే సింగపూర్ లెక్క అయితే మంచిదే కదా అనుకుంటారా అందరూ. ఏపీ సింగపూర్ లెక్క, తెలంగాణ మలేషియా లెక్క 2 రాష్ట్రాలు ముంగడికి పోతే ఇంకా మంచిగా ఉంటుందని కామెంట్లు పెడుతుండ్రు ఇంగింతమంది.